చేయూత ఫౌండేషన్ 10 సంవత్సరాలు 100 సేవా కార్యక్రమాల పేరుతో గురువారం లాలాపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్, పెద్దబాల శిక్ష, పెన్సిల్స్, అలాగే షార్ప్నర్స్ వంటి పలు స్టేషనరీ వస్తువులతో కూడినటువంటి కిట్ను, వాటర్ బాటిళ్లు పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కేతరాజు పూర్ణిమ కామేశ్వరరావు మాట్లాడారు. మంచి ఉద్దేశం కంటే చిన్న మంచి పని మంచిదన్నారు. ఇక తాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగిగా రిటైర్డ్ అయ్యానని, తన పెన్షన్ డబ్బుల ద్వారా గత 10 సంవత్సరాల నుంచి కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల చదువుకు సంబంధించిన అవసరాలను తీర్చేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. గత 10 ఏళ్ల కాలంలో కొన్ని ప్రభుత్వ పాఠశాలను ఎంచుకొని వారికి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పడంతో పాటుగా స్టేషనరీ వస్తువులు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఉద్యోగిగా పదవి విరమణ పొందిన తరువాత పేద పిల్లలు, ప్రత్యేక బాలికల విద్యలో ప్రోత్సహించాలనే వారి దాతృత్వానికి ఈ విధంగా చాటుతున్నందుకు స్కూల్ హెచ్ఎం వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము ఎవరిని పైసలు అడగట్లేదు. ఈ కార్యక్రమాలు చేయడానికి నేను, నా శ్రీమతి మాకు వచ్చే పెన్షన్లోంచి సుమారు 30% పక్కన పెట్టి దాంతో ఖర్చు పెడుతున్నాం. అంతేగాని ఎవరిని మేము చందాలు అడగట్లేదు, దందాలు చేయట్లేదు, మార్కెటింగ్ చేయట్లేదు. ఇప్పటి వరకు 10,16,000 ఇప్పటిలా ఖర్చు పెట్టారు. 10,16,000 ఈ 10 ఏళ్లలో. అంటే సుమారుగా ప్రతి సంవత్సరం ₹1,00,000. సుమారుగా 4-5 కార్యక్రమాలు చేస్తాం. ఇదే పిల్లలకే కాకుండా ఈ కోవిడ్ ఇచ్చిన టైంలో సుమారు 50 మంది నిరుద్యోగులకి, అంటే పేద నిరుద్యోగులు ఎవరికైతే ఉద్యోగాలు పోయే వాళ్ళకి 6 నెలల పాటు చిన్న ఫుడ్ కిట్ అంటారు. 10 కిలోల బియ్యం, 1 కిలో నూనె, 1 కిలో పప్పులు, అవన్నీ కలిపి ఒక కిట్. అలాంటిది 6 నెలలు వాళ్ళకి మేము ప్రొటెక్షన్ ఇచ్చాం. అలానే కొంతమంది బాగా ఫైనాన్షియల్ గా వీక్ ఉన్న వాళ్ళు ఆ కోవిడ్ టైంలో హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కరికి 3 లక్షలు 4 లక్షలు బిల్ అయింది. దాంట్లో కొంత భాగం కూడా మేము భరించాం. ఎందుకంటే ఆ 2-3 ఏళ్ళు స్కూల్ పనిచేయలేదు. అందుకని ఆ స్కూల్కి మేము ఏవైతే వ్యయం చేయాలనుకున్నామో ఆ డబ్బుల్ని వీళ్ళకి